హాయ్ అండి. వి డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. సో ఇఫ్ యూ వాంట్ బై అండ్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఈరోజు వచ్చేసి మనము ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ తీసుకురావడం జరిగిందండి. ఇట్స్ కమర్షియల్ ఎట్లా అంటే ఇది మనకి హాస్టల్ పర్పస్ బెస్ట్ యూస్ఫుల్ బిల్డింగ్ అండి. సో ఎవరికైతే రెంటల్ పర్పస్ కావాలి, ప్రాపర్టీ రెంట్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్. సో మనం ఇది ఎక్కడ ఉన్నామంటే యమునంపేటలో ఉన్నామండి. సో యమునంపేటలో మీకు తెలిసే ఉంటది, శ్రీనిధి యూనివర్సిటీ ఉంది. సో మనకి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి అకామిడేషన్ కావాలంటే ఈ నియర్ బై చాలా మనకి హాస్టల్స్ వెలిసినాయి వాళ్ళ కోసమని. సో కాబట్టి ఇక్కడ హాస్టల్స్ కి చాలా డిమాండ్ ఉంది. ఎవరికైతే రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్. మనకు వచ్చేసి ప్రాపర్టీ 141 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇట్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రజెంట్ అయితే. సో బ్రిక్ వర్క్ అయిపోయింది, ప్లాస్టింగ్ జరుగుతుంది లోపల. సో మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఫ్లోర్ కి 4 రూమ్స్ వస్తున్నాయండి. సో మొత్తము 3 ఫ్లోర్లు అంటే 12 రూమ్స్ ప్లస్ పెంట్ హౌస్. అదే విధంగా కింద వచ్చేసి మనకి ఆఫీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక రూమ్ ని, మిగతా అంతా డైనింగ్ లాగా అండ్ మిగతా పార్కింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా హాస్టల్ కి బెస్ట్ ప్రాపర్టీ, బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ ఫర్ హాస్టల్ బిల్డింగ్ అండి. సో మనకి బిల్డర్ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారంట హాస్టల్ పర్పస్ రెంట్ తీసుకోవడం కోసం అనేసి. సో చాలా మంది 1 lakh ప్లస్ కూడా వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. బట్ ఇట్స్ ఫర్ సేల్ కాబట్టి వాళ్ళు ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్. ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం చూడడానికి. బట్ వర్క్ జరుగుతుంది, బట్ స్టిల్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. సో ప్రజెంట్ అయితే లోపల వర్క్ జరుగుతుంది. సో ఇదంతా వచ్చేసి మనకి పార్కింగ్ అండి. ఇదంతా పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇటువైపు వచ్చే దీన్ని మాత్రం మన ఆఫీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదంతా డైనింగ్ ప్లస్ పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. సో ఇది వచ్చేసి సంప్ అండి. దాదాపు మీకు 10,000 లీటర్స్ ఈజీగా పడతాయండి సంపులో. చాలా పెద్దగా ఇచ్చారు, 10,000 లీటర్స్ పైన ఈజీగా మనకి పడతాయి ఇందులో. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి మెట్లు ఇవ్వడం జరిగిందండి, ఈ స్టెప్స్. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇదంతా వచ్చేసి కారిడార్. సో ఇటు ఒక రూమ్ ఇది. సో రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇందులో. ఇవి వచ్చేసి మనకి 2 బిల్డింగ్స్ అండి, 2 హాస్టల్ బిల్డింగ్స్. సో ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఈ పోర్షన్ అక్కడ నుండి ఇక్కడ వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పోర్షన్ అండి ఇట్లా పొడుగులో, అండ్ ఇటువైపు ఒక పోర్షన్. సో మొత్తం 2 బిల్డింగ్లు అండి ఇవి, 2 సపరేట్ అమ్మబడతాయి. సో మనకి ఇది 141 స్క్వేర్ యార్డ్స్ అండి. 2 సపరేట్ ఉన్నాయి. అటువైపు ఒక బిల్డింగ్ అండ్ ఇటువైపు ఒక బిల్డింగ్. ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టుగా ఇది ఓన్లీ ఫర్ హాస్టల్ బిల్డింగ్ అండి. సో ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, హాస్టల్ బిల్డింగ్ రెంట్ కి ఇచ్చుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ సూటబుల్. మనకి శ్రీనిధి కాలేజ్ ఇక్కడ జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. మెయిన్ రోడ్ కూడా జస్ట్ మనకి ఒక 200-300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటది. సో మనకి ఓఆర్ఆర్, మన గట్కేసర్ ఓఆర్ఆర్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ ఉంటది. అదే విధంగా మన రాంపల్లి గారి, నాగారం గాని 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. ఈసీఆర్ వచ్చేసి కంచెలి 10 కిలోమీటర్స్ ఉంటది. సో ఎటు చూసినా కూడా మీకు అన్ని కూడా దగ్గరే అవుతాయండి. సో అదే విధంగా మీకు రెంటల్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి బిల్డర్ 1,85 లక్షలు కోట్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైస్. మీకు లోన్ కూడా వస్తుంది, పర్మిషన్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా. దీని సైజ్ వచ్చేసి 21/60 సైజ్ అండి మనకి. వెస్ట్ ఫేస్ ఇది, బట్ ఈస్ట్ మెట్లు ఇచ్చేసి అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో సంపు కూడా చాలా 10,000 లీటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది 30 feet రోడ్డు. సో అదే విధంగా మనకి ఫ్లోర్ కి 4 రూమ్స్ వస్తున్నాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో మనకి మొత్తము 12 రూమ్స్ ప్లస్ కింద వచ్చేసి మనకి ఇది ఆఫీస్ రూమ్, డైనింగ్, పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు. పైన కూడా పెంట్ హౌస్ వస్తుంది. సో టోటల్ ఓవరాల్ గా చాలా మంది వచ్చి అప్రోచ్ అవుతున్నారంట. 1 lakh ప్లస్ కూడా మనకి రెంట్ ఇస్తామని వస్తున్నారు. సో అదే విధంగా అడ్వాన్స్ కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారంట. ఇది ఓనర్ మన బిల్డర్ చెప్పిన విషయం అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి చుట్టూ కూడా అన్ని కూడా హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయని. ఎక్కడ చూసినా హాస్టల్ బిల్డింగ్స్ ఉంటాయండి ఇక్కడ. సో మీకు అదొక అడ్వాంటేజ్ మనకి. ఎవరికైతే ఈ హాస్టల్ బిల్డింగ్స్ పైన కొద్దిగా అవగాహన ఉందో అటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నారో వాళ్ళు జస్ట్ ఒక 1 day బిఫోర్ మాకు ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే అట్లీస్ట్ ఒక 2-3 hours బిఫోర్ అన్నా మాకు ఇన్ఫార్మ్ చేసి రండి.
సో చాలా మంది డైరెక్ట్ వచ్చేస్తున్నారండి, బట్ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అట్లా కాకుండా జస్ట్ మాకు 2-3 అవర్స్ బిఫోర్ జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసి మీరు వస్తే మీకు మేము ఎగ్జాక్ట్ ఇక్కడ దగ్గర ఉండి మేము చూపించడం జరుగుతుందండి. సో ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, దయచేసి కాల్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ ప్రాపర్టీస్ ని మీకు అందించాలనే ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.